హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి టాక్స్. క్యాప్సికమ్ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. క్యాప్సికమ్‌ని ఇష్టపడని వాళ్ళు కూడా అసలు గుర్తుపట్టలేనంత టేస్టీగా ఈ క్యాప్సికమ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బాండిని పెట్టుకొని ఒక 2 పావుల ఆయిల్‌ని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఆవాల్ని కూడా వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. జస్ట్ 4 మినిట్స్‌లో వీడియో అయిపోతుందండి. స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఒక 3, 4 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. చాలా ఈజీగా సింపుల్ మెథడ్‌లో చేసి చూపిస్తాను చూడండి. ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. కొంచెం పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్‌గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే చాలా చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా అలా వేసేయాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి క్యాప్సికాన్ని. ఎక్కువ మందికి క్యాప్సికమ్ ఇష్టం ఉండదండి. ఇలా చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఈ కర్రీనే అడుగుతారు. గ్రేవీలో అలా నచ్చిన వాళ్ళకి ఇది చాలా బెస్ట్‌గా ఉంటుంది. దీనిలో కొంచెం మసాలా కొరకి కొద్దిగా పల్లీలు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూను నువ్వులు వేసి ఇలా కొంచెం వేయించుకోవాలి. ఇవి పచ్చిగా ఉండకూడదండి. అలా ఉంటే టేస్ట్ ఉండదు. కొంచెం బాగా వేయించుకోవాలి వీటిని. ఇందులో ఇది బాగా వేగిపోయిన తర్వాత ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. క్యాప్సికమ్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకి ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! పల్లీలు, నువ్వులు, మిరియాలు. వాటన్నిటిని గ్రైండ్ చేసుకున్నాం కదా! ఆ పౌడర్‌ని ఇందులో వేసేయాలండి. ఇప్పుడు దాన్ని ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి. క్యాప్సికమ్ వేపుడు రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, అన్నంలోకి అయినా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోండి.